ఆ ఫలితాలు అనుభవించాలి కదా. అంటే ఏం చేయాలి? అనవసరమైన పదార్థాన్ని ఒకటి సృష్టిస్తాడు, దాన్ని తినమని నీకు బుద్ధి పుట్టిస్తాడు, అది నువ్వు తింటావు. అది తిన్న తర్వాత నీ శారీరకంగా సమస్యలు వస్తాయి. అందుకు వెళ్తున్నాడేమో పరమేశ్వరి కనుక నాకు అనిపిస్తుంది. ఎంత తింటారండి, ఎన్ని కోళ్ళండి కట్టేశ్వరికి. ఆదివారం వచ్చిందంటే కొన్ని లక్షల కోళ్ళు. రామచంద్ర ఈశ్వర, కారణం చేసిన పాపాలు ఉన్నాయి మనల్ని. ఆ పాపాలు పొందాలి కదా, కారణం రావాలి కదా. అంటే నువ్వు ఆ కోళ్ళను తినాలి, తింటే నీకు రోగం రావాలి. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ఆ కోడి ఎలా పెరుగుతుందండి తెలియదా? అందరికీ తెలుసు. బట్టి దాన వేసి 3 నెలల్లో పెంచేస్తాడు. 2 కిలోల కోడి అవుతుంది. 3-4 నెలల్లో వచ్చి నీ నోట్లో పడిపోతుంది. రోగం రాదా? అది రోగాన్ని హేతు కాదా? అలాంటి కోళ్ళను ఎలా తింటావయ్యా, అన్ని లక్షల కోళ్ళను? అంటే కర్మ ఉంది, నువ్వు చేసుకున్న పాపం దాన్ని పొందాలేదా? పొందాలంటే కూడా వచ్చి నీ శరీరంలో పడాలి కదా. అది పడుకుని చస్తున్నావు రోగాలతో. ఎన్ని నొప్పులు. చక్కగా భూమి మీద ఒక్కొక్కటి పెట్టాడు పరమేశ్వరుడు. మళ్ళీ ఎంత గొప్పడు నిజంగా ఈశ్వరుడు. చక్కగా ఆకుకూరలు పెట్టాడు భూమి మీద, కూరగాయలు పెట్టాడు భూమి మీద, ఎంత చక్కగా పెట్టాడు. పప్పు ధాన్యాలు పెట్టాడు భూమి మీద. అదొక పక్కన పెట్టాడు, ఇదొక పక్కన పెట్టాడు. ఎవడి కర్మ వాడు అటువైపు పోతూనే ఉంటారు. ఎంచుకోవడం ఇష్టం. ఎంచుకోవాలంటే నీకేమి ఇచ్చాడు దేవుడు? బుద్ధినిచ్చాడు. పశువుకి ఇయ్యలే, కానీ నీకు ఇచ్చాడు బుద్ధిని. కానీ పశువుకు ఒకటి అలవాటు చేశాడు, పుట్టుకతో దాన్ని గడ్డి తినమని అలవాటు చేశాడు. కాబట్టి అది గడ్డి దగ్గరికే పోతుంది. నీకు బుద్ధినిచ్చి ఏమి తినమో తిన్నారా, నీ కర్మలు పాపం చేసుకున్నావు, ఇవో పాపానికి ఇది వస్తుంది, పుణ్యానికి ఇది వస్తుంది. ఆకుకూరలు కావన్నా, పప్పు దినుసులు కావన్నా, అటువైపు ఉన్నటువంటి కోళ్ళ మాంసం కావన్నా నేను పెట్టాడు. నేనేం చేశాను? కర్మ నాకు ఉంది కదా, పాపం ఓడి వైపే వెళ్ళాను. ఓడిని తెచ్చుకొని తింటున్నాను. ఈ మధ్యన కాలంలో పుట్టిన పిల్లలకు కోడి మాంసం లేకపోతే వాడు తింటలేదు, ఏడుస్తున్నాడు. నాకు అది కావాలి కావాలి కావాలంటున్నాడు. ఎందుకంటున్నాడు? వాడు చేసుకున్న కర్మ ఉంది వాస్తవానికి. ఏం కర్మ? గత జన్మలలో చాలా పాపాలు చేశాడు వాడు. ఆ పాపాలను అనుభవించద్దా? అనుభవించాలి. ఏం చేయాలి? ఇప్పుడు వాడు కోళ్ళని తినాలి. బాగా తింటూ 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 వాడు పెరగాలి. వాడికి 10 ఏళ్ళు వచ్చేసరికి ఇక రోగాలు ప్రారంభమవుతాయి వాడికి. ఆ రోగాలతోటి హాస్పిటల్లో పడాలి. పడితే మరి పాపం తల్లిదండ్రులు ఏం చేశారండి? కొడుకు కోసం కష్టం పెట్టిన లక్షలు ఖర్చు పెడుతున్నారు పిల్లల కోసం. వాడు తప్పు చేసిండు, వాడు అనుభవించాలి, వాడు పెట్టుకోవాలి డబ్బులు. ఈ తల్లిదండ్రులు ఖర్చు పెట్టాలంటే విన్నారు కదా. మన స్నేహితుడిని చంపి డబ్బు ఒక్కడే దక్కించుకున్నవాడు, వాడికి మళ్ళీ ఆ స్నేహితుడు కొడుకు రూపేణ వచ్చి పెరిగి పెద్దవాడి రోగం తెచ్చుకొని ఉన్న డబ్బంతా పెట్టాడా? పెట్టిన తర్వాత అన్నాడా, నాన్న నేను ఎవరంటున్నావు? స్నేహితుడిని ఇద్దరం కలిసి చేశాను వ్యాపారం, ఆ స్నేహితుడిని వచ్చా నాకు ఇవ్వాల్సింది ఇచ్చావు, వడ్డీతో సహా ఇచ్చేశావు. ఏ రూపేనా? నాకు రోగాన్ని రూపేణ తెప్పించుకున్నాను. తల్లిదండ్రులు కూడా అంతే. మీరు గమనించండి పరోక్షంగా, నా పిల్లవాడు అధికంగా మాంసాన్ని తింటున్నాడు అంటే అర్థం వాడికి ఏదో రోగం రాబోతుంది, వాడికి రోగం వస్తుందంటే అర్థం నేను సంపాదించింది వాడికి పెట్టాలంటే అర్థం వాడు చేసిన పాపంలో నాకు భాగం ఉందని అర్థం. అంటే వాడు ఒక జీవిని హింసిస్తుంటే నేను చూస్తూ ఊరుకున్నా, వద్దురా అని ఆ జన్మలో నేను నివారించలేదు. చూసిన ప్రకారంగా నాకు ఇవాళ వాడు కొడుకై పుట్టి ఇవాళ వీడు అధికంగా మాంసాన్ని తింటున్నాడు, అధికంగా రజోగుణానికి సంబంధించిన విషయాలు తింటున్నాడు అనేటువంటి జ్ఞానం కలగాలి తల్లిదండ్రులకు. కలిగితే జాగ్రత్త పడతారు. పడితే ఆ రోగానికి సంబంధించిన తిండి తినడు. తినకపోతే మీరు కర్మను చేయించిన వారు అవుతారు. అందుకే కర్మను చేయించడానికి కూడా చాలా విషయాలు ఇచ్చాడు పరమేశ్వరుడు. తెలుసుకోమని ఎన్నెన్ని ఇచ్చాడు, అడుగడుగులు ఇచ్చాడు. మహాభారతం ఇచ్చాడు, రామాయణం ఇచ్చాడు, భాగవతాన్ని ఇచ్చాడు, భగవద్గీతని ఇచ్చాడు, అడుగడుగున గురువులను ఇచ్చాడు. ఎన్ని రకాలుగా చెప్తుందండి శాస్త్రం. కర్మను చేయించడానికి చాలా మంది ఒక మాట అనేస్తారు, కర్మను అనుభవించవలసిందే అనో సిద్ధాంతం చేస్తున్నారు చాలా మంది.
కర్మను అనుభవించాలనుకున్నారు. లేదు, కర్మను జయించవచ్చు అని చెబుతుంది మహాభారతం, రామాయణం, భాగవతాది గ్రంథాలు. గురువులు అదే చెప్తున్నారు. కానీ ఎక్కడ ఉంటుంది? అనుసరించడం లేదు, అనుగమించడం లేదు. ఎక్కడ పోయింది మాటంతా? ఇప్పుడు మీరు చేస్తున్నారు యజ్ఞం. రోజు 2 గంటలు కూర్చొని కర్మను జయిస్తున్నారు, మీ పాప కర్మాలను జయిస్తున్నారు. తప్పకుండా మనం అందరం కూడా 92 రోజులుగా మహాయజ్ఞం అంటారు దీన్ని. ఇంత యజ్ఞంలో 2 గంటలు కూర్చుంటున్నారంటే కొన్ని పాప కర్మాలను తొలగించుకోబడుతున్నారు మీకు తెలియకుండానే. ఇది అక్షర సత్యం. కొందరున్నారు వినాలనుకుంటున్నారు, రాలేకపోతున్నారు, అనుభవిస్తున్నారు కర్మఫలాన్ని. కర్మను జయించవచ్చండి. ఇలాంటి పురాణాలు వినొచ్చు, రామాయణం వినొచ్చు, ఆదికావ్యం, పంచమ వేదమైన మహాభారతం. ఎన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. ముందుకు వెళ్ళట్లేదు మహాభారతం. భాగవతంలో ఎన్ని రహస్యాలు చెప్పాడు. భగవద్గీత జ్ఞాన సంబంధమైనటువంటి గీత ఎన్ని చెప్పిందో దాంట్లో. అది చెప్పటానికి ఎంతమంది గురువులు, కలియుగములో వచ్చినంత గురువులు ఏ యుగములు రాలేదు, అంతమంది గురువులు ఉన్నారు. మన ప్రారంభం చేసుకున్న పాపం కదా వినం వాళ్ళ మాట. కానీ మనం అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. మహాభారతం విన్న మహాభారత వార్తలందరూ కూడా చాలా అదృష్టవంతులు. చాలా 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 కర్మలను తెలియకుండానే పోగొట్టుకుంటున్నారు అని ఇక్కడ ధర్మవ్యాధులు చెప్తున్నాడు.